ఓం గం గణపతయే నమః. ఓం విశ్వక్సేనాయ నమః. మనము ఈ 63వ రోజున శ్రీ నృసింహ పురాణంలో ఆ స్వామి యొక్క నరసింహస్వామి వారి యొక్క తత్వాన్ని మనం క్రితం రోజున తెలుసుకున్నాం. అలాగే ఈ రోజున ఆ స్వామి యొక్క అనుగ్రహం చేత దశావతారములలో శ్రీ నరసింహస్వామి వారికి విశిష్టత గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అని తెలియజేస్తూ, ముందుగా మనం ప్రతినిత్యము కూడా ఆ స్వామి యొక్క కరుణ చేత అహోబల నవనారసింహ క్షేత్రంలో ఉండేటువంటి ఆ నవనారసింహ మూర్తులలో ప్రత్యేకంగా పావన నరసింహస్వామి వారి యొక్క మహత్యము గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం తెలియజేస్తూ, జ్వాలాహోబిలమాలోల క్రోడకారంజ భార్గవాన్ యోగానంద చక్రవట పావన నరసింహముక్తయే నమః. ఇప్పుడు పావన నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం కోసం ఆ స్వామి యొక్క మంగళప్రదమైనటువంటి ఆ శ్లోకాన్ని ఇప్పుడు మనం పారాయణ చేసుకుంటున్నాం. భరద్వాజవఘాయోగి మహాబాధక హరిణే తాపనీయ రహస్యార్థ పావనాయాస్తు మంగళం. జయ జయ పావన లక్ష్మీ నారసింహాయ తే నమః. అహోబల నవనారసింహ క్షేత్రముడు పరమ పావన ప్రదేశంలో 7 పడగల ఆదిశేషుని యొక్క క్రింద తీర్చిదిద్దినటువంటి మూర్తి. ఈ స్వామివారి యొక్క పేరులోనే సమస్త పాపములను కూడా, సంసారంలో జరిగేటువంటి ఈ సుఖ దుఃఖములను కూడా తొలగించగలిగేటువంటి వాడు అని మనం అర్థం చేసుకోవాలి. పావనుడు ఆ పావన నరసింహస్వామి వారు సమస్త పాపములను కూడా పోగొడతారు. అలాగే ఈ భవసాగరంలో జరిగేటువంటి సుఖ దుఃఖములను కూడా తొలగించేటువంటి ఆ యొక్క నామంలోనే ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు ఆ భరద్వాజ మహర్షి ఇతడు తపస్సు చేయగా స్వామివారు మహాలక్ష్మి సహితంగా వారికి దర్శనమిచ్చారు అని మనకు ఈ నృసింహ పురాణం ద్వారా తెలియబడుతుంది. కాబట్టి అంతేకాదు ఈ అహోబల నవనారసింహ క్షేత్ర మహత్వం ద్వారా కూడా మనకి ఈ అంశాలన్నీ కూడా ఆ స్వామి యొక్క కరుణ చేత తెలియబడుతున్నాయి. కాబట్టి ఈ స్వామికి పావన నరసింహస్వామి అనేటువంటి పేరు సార్థకమైంది. కాబట్టి ఈ క్షేత్రానికి పాములేటి నరసింహస్వామి వారు అని కూడా పిలుస్తారు. ఇది ఎక్కడ ఉన్నది అహోబలలో అంటే ఎగువ అహోబిలానికి 6 కిలోమీటర్ల దూరంలో దక్షిణ దిశగా ఉన్నది. కలియుగంలో మనం అందరం కూడా తెలుసో తెలియకో పాపకార్యాలను చేస్తూ ఉంటాం. మనస్సు చేత, వాక్కు చేత, దృష్టి చేత, మనోవాక్కాయ కర్మల చేత మనం అనేకమైనటువంటి పాపకృత్యాలను చేస్తూ ఉంటాం. ఆ పాపకార్యమును ఆచరిస్తూ ఉంటాం. కాబట్టి తెలుసో తెలియకో భక్తులందరూ కూడా ఈ స్వామిని ఎవరైతే దర్శనం చేస్తారో ప్రాయశ్చిత్తముతో, పవిత్రమైనటువంటి మనస్సుతోటి, పశ్చాత్తాపంతో కూడుకునేటువంటి ప్రాయశ్చిత్తమైనటువంటి మనస్సు చేత, బుద్ధి చేత ఎవరైతే ఈ స్వామిని ప్రార్థన చేస్తారో, దర్శిస్తారో వారందరూ కూడా పావనులవుతారు అని పెద్దల ద్వారా మనకు తెలియబడుతుంది. అంతేకాదు మన జాతకములో బుధగ్రహములు, బుధ దశ నడుచుకునేటువంటి వారు అంతర్దశ విదశలు కానీ, బుధ మహాదశములు వచ్చేటువంటి దోషములు కానీ ఎవరైతే ఈ పావన నరసింహస్వామి వారిని పూజిస్తారో వారికి ఈ యొక్క అనుగ్రహం కలిగి బుధగ్రహముల యొక్క పీడలన్నీ కూడా తొలగిపోయి ఆర్థికమైనటువంటి బాధలు కూడా వారికి తొలగిపోతాయని చెప్తాం. ఈ యొక్క తెలుసుకోవాలి మనం ఈ స్వామి యొక్క కరుణ చేత. అంతేకాదు బ్రహ్మోత్సవాల దగ్గర నుండి ప్రతి శనివారము కూడా నృసింహస్వామి వారి యొక్క జయంతి వరకు అద్భుతంగా ఈ క్షేత్రంలో మంగళప్రదంగా ఉత్సవాలు, వేడుకలు జరుగుతూ ఉంటాయి. అంచేత ఈ క్షేత్రానికి
భక్తులందరూ కూడా అధికమైనటువంటి సంఖ్యలో వారి వారి యొక్క కష్టాలని, నష్టాలని, బాధలని, పాపాలని తొలగించుకోవడం కోసం భగవంతుని యొక్క ప్రార్థనారూపంగా ఇక్కడకు వచ్చి ఈ క్షేత్రంలో దర్శించి తోచినటువంటి సేవలను, కైంకర్యములను కూడా చేసుకుంటూ వారందరూ కూడా స్వామివారిని దర్శించుకుంటారు అని మనకు తెలియబడుతోంది. అలా స్వామివారు సుందర రూపంగా ఆ అధిష్టానంపై స్వామివారు సుఖాసీనుడై ఉంటాడు. అలా 7 సప్త ఫణీశ్వరుడైనటువంటి ఆ 7 తలలతో ఉన్నటువంటి ఆదిశేషుడు ఆ స్వామివారికి నీడనిస్తున్నాడా అన్నట్టుగా ఆ మూర్తి తీర్చబడింది. మరి స్వామి ఎలా ఉంటారయా అంటే చిత్రభుజములతో పై చేతుల్లో శంఖ చక్రాన్ని కలిగి ఉంటారు. మరో కుడి హస్తం అభయహస్తం కలిగి ఉంటుంది. మరో హస్తం వామభాగం అంటే ఎడమ భాగంలో ఆశీనురాలైనటువంటి ఆ లక్ష్మీదేవిని పట్టుకున్నట్లుగా దర్శనమిస్తూ ఉంటారు స్వామి. మరి ఎలా ఉంటుంది ఆ సుందర యొక్క స్వరూపం? వామపాదం మడిచి దక్షిణ పాదం క్రిందకి విడిచి స్వామి ఆశీనుడై ఉంటాడు. మంగళప్రదంగా ఆ మంగళమూర్తిగా దర్శనమిస్తూ ఉంటాడు భక్తులకి. అంచేత ఈ పాములేటి స్వామి వారి యొక్క చుట్టూ కూడా భక్తులందరూ కూడా ఆ సమీపంలో ఉండేటువంటి ప్రాంతాల వారే కాదు, అనేక మంది వచ్చి వీరున్నటువంటి వారు బుధవారం రోజుల్లో, శనివారం రోజుల్లో వస్తూ ఉంటారు. నృసింహస్వామి వారికి జయంతి సందర్భంలోనూ విశేషమైనటువంటి ఉత్సవ పర్వదినములలో కూడా అక్కడ చేరి ఈ స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు అని తెలియజేస్తూ మరొకసారి భక్తులందరూ కూడా అహోబిళ నవనారసింహ క్షేత్రములకు తప్పకుండా వెళ్ళి ఆ నవనారసింహస్వాముల వారి యొక్క అనుగ్రహాన్ని పొంది నవగ్రహ దోషములను కూడా తొలగించుకోవచ్చు అని ఆ క్షేత్రం యొక్క విశిష్టతను గురించి ఆ స్వామి యొక్క కరుణ చేత మనం 9 రోజుల నుంచి కూడా తెలుసుకుంటున్నాం. అందరికీ కూడా జ్వాలాహోబిల మాలోల క్రోడ కారణ్య భార్గవాహ యోగానంద ఛత్రవిడ పాతుమాం నవనారసింహమూర్తయే నమః. జయ జయ నవనారసింహమూర్తయే నమః అని మరొక్కసారి ఆ నవనారసింహస్వామి వారిని కూడా ప్రార్థన చేస్తూ, ముఖ్యంగా మనం నరసింహస్వామి వారి యొక్క విశిష్టమైనటువంటి ఆ మహాపురాణంలో క్రితం రోజున మనం నరసింహతత్వాన్ని గురించి తెలుసుకున్న ఈ రోజున ఆ దశావతారములలో ఈ స్వామివారి యొక్క విశిష్టత గురించి ఈ రోజున మనం తెలుసుకోబోతున్న నరసింహస్వామి వారి పురాణంలో ప్రవేశిస్తూ, అలా శ్రీమన్నారాయణుడు ఎత్తినటువంటి అవతారములు 10 కూడా దశావతారమూర్తిగా అవతారం ఎత్తాడని మనం ఇంతకుముందు కూడా తెలుసుకుంటున్నాం. దాంట్లో ప్రత్యేకంగా నృసింహావతారం 4వది. ఇది విభవావతారం. మత్స్య కూర్మ వరాహ నృసింహ ఇది 4వ అవతారం. ఈ అవతారములన్నింటిలో కూడా ఒక క్రమమైనటువంటి పద్ధతి ఉండడం బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఆ నరసింహస్వామి వారికి అవతారం ఎందుకు ఎత్తడం జరిగింది అనేటువంటి విషయాల గురించి ఈ రోజున మనం స్వామి యొక్క అనుగ్రహం చేసి తెలుసుకుందాం. మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ కృష్ణ కల్కిదేవచ అంటారు. నరసింహావతారం నేల మీద జీవించడంతో పాటు నీళ్లలో జాగ్రత్తగా ప్రయాణించడం తెలిసింది, నిద్రాసుఖం తెలిసింది, తన సంతానాన్ని రక్షించుకోగల శక్తితో పాటు ఇతరుల యొక్క సంతానాన్ని కూడా రక్షించగలది, తన యొక్క జాతి వారితో ఐకమత్యంతో ఉండి అనూహ్యమైనటువంటి విజయాలను సాధించగలిగింది అని ఈ అవతారం యొక్క విశిష్టత ద్వారా మనకు తెలుస్తోంది. నరుని యొక్క జ్ఞానం అంటే మానవుని యొక్క జ్ఞానము, సింహంలో ఉండేటువంటి ఆ శౌర్య క్రౌర్యాలు కూడా ఈ 2 కూడా కలిసేటువంటి అవతారం. నరహరి అంటే నరుల్లో ఉండేటువంటి జ్ఞానం, ఆ సింహంలో ఉండేటువంటి శౌర్యమైనటువంటి ధైర్య సాహసంతో కూడుకున్నటువంటి ఆ శౌర్య క్రౌర్యాలు 2 కూడా కలిసి సమ్మిశ్రమైనటువంటి ఈ యొక్క అవతారం. అంటే ఇటు జ్ఞానశక్తి ద్వారా ధర్మ వ్యక్తిని అంటే ప్రహ్లాదుని రక్షించగలిగినటువంటి అవతారం, అంతేకాదు అటు క్రౌర్యంతో అధర్మవర్తనులుగా ఉండేటువంటి ఆ హిరణ్యకశిపుణ్ణి, ఆయన ఉండేటువంటి అధర్మ ప్రవర్తనని శిక్షించి లోకానికి ఉపదేశాన్ని ఇవ్వగలిగినటువంటి అవతారం ఈ నృసింహావతారం.
కొంత జ్ఞానంతోనూ కొంత అజ్ఞానంతో కూడా ఉగ్ర స్వరూపాన్ని అంటే కోపాన్ని చూపించేటువంటి బాల్య ప్రాథమిక దశ దీని కిందకు వస్తుంది. ప్రతి వ్యక్తికి ఉండేటువంటి ప్రతి వ్యక్తి జీవితంలో ఉండేటువంటి ఏ బాల్యావస్థలో ఉండేటువంటి ప్రాథమిక దశ ఉంటుందో అదంతా కూడా దీంతో మనం గమనించవచ్చు. ఇంకా చిత్రమైనటువంటి అంశం ఏమిటంటే ఈ నరసింహావతారం ఆవేశంతో కూడించేటువంటి అయినప్పటికీ కూడా భక్త జనుల సంరక్షణ కోసం, తన భక్తుల్ని బాధించేటువంటి వాళ్ళని వధించడం కోసం, సంహరించడం కోసం పుట్టింది కాబట్టి ఈ అవతారానికి మాత్రం పూజా పునస్కారాలు, గుళ్ళు గోపురాలు ఉండవచ్చని శాస్త్రం ద్వారా తెలియబడుతుంది. ఆ కారణం చేత ఈ మంత్రశాస్త్రం అంతా కూడా నారసింహ మంత్రము, నరసింహోపనిషత్తు కూడా ప్రత్యేకంగా చెప్పబడింది. అంతేకాదు ప్రతి వ్యక్తిలోనూ కూడా రెండు విధములైనటువంటి ప్రవృత్తి ఉంటుంది. అది ఒక ప్రక్క జ్ఞానాన్ని, వేరొక ప్రక్క ఆవేశాన్ని కలిగి ఉంటుంది అని అటువంటి స్థితిలో ధర్మ రక్షణ కోసం ప్రదర్శించేటువంటి ఆవేశం జ్ఞానాభివృద్ధికి తోడ్పడేది అవుతుంది అని ఈ అవతారం ద్వారా మనకు అర్థమవుతుంది. మరి ఏమిటి అంటే ప్రహ్లాదుడు జ్ఞానానికే ప్రతీక, జ్ఞానమే మోక్షం. అందుచేత అతడు ప్రహ్లాదుడు అంటే చెప్పలేనటువంటి, హ్లాదుడు అంటే చెప్పలేనటువంటి, వివరించలేనటువంటి ఆనందంతో ఉండేటువంటి వాడు ప్రహ్లాదుడు. ఆ పదాల యొక్క అర్థం అనగా చెప్పలేనటువంటి, హ్లాదుడు అంటే ఆనందంతో ఎప్పుడు కూడా ఉండేటువంటి వాడు, ఆయనే ప్రహ్లాదుడు. మరి హిరణ్యకశిపుడు ఆయన ఎలా ఉంటాడు అంటే అజ్ఞానానికి కామ క్రోధ లోభ మోహ పరమాశ్చర్యములనేటువంటి ఏ 6 ఉన్నాయో అంతఃశత్రుడికి ఆయనే ప్రతీక. అంచేత హిరణ్య అంటే బంగారాన్ని, ధనాన్ని అన్నాం. కశిపుడు దాచుకుంటూ ఉండేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు హిరణ్యాక్షి, హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు అంటే హిరణ్యం అంటే బంగారం అంటే, కశిపుడు అంటే దాచుకుంటూ ఉండేటువంటి వాడి యొక్క లక్షణం కలిగినటువంటి వాడు అని అర్థం. అన్న వస్తువులుగా కలిగినటువంటి వాడు, అవన్నీ కలిగినటువంటి వాడే. దాచుకుని ఉండేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, అలా ఉండేటువంటి రాక్షసుని వధించిన వాడు కాబట్టి ఆయన నరసింహుడు అని వ్యవహారింపబడతాడు. మరి హిరణ్యకశిపుడు తన ధన మద వ్యామోహ కారణం చేత నిరంతరం కూడా దుఃఖాక్రాంతులై ఉన్నాడు. ఎప్పుడు కూడా నారాయణమూర్తికి ప్రత్యర్థిగా ఆ నారాయణ మంత్రం వింటేనే కోపం వచ్చేది ఆయన. అంచేత ఆయన శత్రువుగా ఆయన ఎప్పుడు కూడా చూశాడు. అంచేత ఎప్పుడు కూడా చింతలోనే మళ్ళీ ఉంటాడు. దుఃఖాక్రాంతుడుగా ఉండడం ఒకటే కాదు, బాధాప్తమైనటువంటి హృదయంతో ఒక విధమైనటువంటి తెలియనటువంటి అజ్ఞానం చేత ఏర్పడినటువంటి ఆ చింతతో ఉండేటువంటి జీవించేవాడు హిరణ్యకశిపుడు. అంచేత ఇటువంటి వారికి ప్రహ్లాద తత్వం అంటే ఎప్పుడు కూడా నిరంతరము కూడా చక్కగా ఆనందంతో ఉండేటువంటి స్థితి ఎప్పుడు కలుగుతుంది అంటే, ఎప్పుడు కలుగుతుంది? శరీరాన్ని చాలించినప్పుడు మాత్రమే కలుగుతుంది. కాబట్టి అని ఈ నృసింహావతారం ద్వారా మనకి అర్థమవుతుంది. ప్రహ్లాదుడేమో నిరంతరం కూడా ఆనందమైనటువంటి తత్వంలో నివసిస్తాడు. ఈ హిరణ్యకశిపుడు ఎప్పుడు కూడా భక్తుల్ని బాధించడం, నారాయణమూర్తిని ఎప్పుడు కూడా ఆయనని ప్రార్థించేటువంటి వారందరినీ కూడా బాధలు పెట్టడం రాక్షస తత్వానికి ప్రతీక. అంచేత ఈయన ఎప్పుడు కలిగింది మరి ఆయనకేమో ఇది అంటే ఆ స్వామి స్తంభంలో నుంచి ఆవిర్భవించి ఆయన అంతం చేసినప్పుడు ప్రహ్లాదుడు రక్షించబడ్డాడు, హిరణ్యకశిపుడు సంహరించబడ్డాడు. అంచేత శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ కూడా రెండు ఏకకాలంలో జరిగినాయి. కాబట్టి ఇది జ్ఞానము. అలా సింహం యొక్క శౌర్య క్రౌర్యములతో కూడినటువంటి ఆ నరహరి యొక్క నృసింహావతారం యొక్క ప్రాముఖ్యత ఇది దీంట్లో ఉండేటువంటి మరి విశిష్టమైనటువంటి మహత్యం అని చెప్పి మనం తప్పకుండా ఈ యొక్క నృసింహపురాణం ద్వారా తెలియబడుతుందని తెలియజేస్తూ, జ్ఞాన అజ్ఞానముల యొక్క సంఘర్షణ, అంతేకాదు
ధర్మ అధర్మాల యొక్క పోరాటం జరుగుతుండేటువంటి వేళ ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా తత్కాలంలోనే శీఘ్రంగా వెంటనే ధర్మాన్ని రక్షించేటువంటి భక్తులను రక్షించేటువంటిది ప్రహ్లాద వరదైనటువంటి ఆ యొక్క నరసింహస్వామి వారికి అనుగ్రహం కలిగిందా, ఆయన వెంటనే భక్తుల ధర్మాన్ని కూడా రక్షించేటువంటి అవతారంగా ఈ నృసింహావతారం జరిగింది అని తెలియజేస్తూ ఈ రోజున మనం హిరణ్యగతపుణ్యస్య గోపాగ్నౌ శలభాజితక సర్వాంతర్యాపినే శ్రీమన్నృసింహాయ మంగళం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.